సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న SSMB 29 మూవీ ట్రాక్ ఎక్కబోతోంది. హైదరాబాద్ లో ఆల్రెడీ ఇటీవల పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాకి శ్రీకారం చుట్టారు. కాస్త షూటింగ్ చేసి త్వరలోనే అధికారికంగా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే హీరోగా మహేష్ బాబు తన సినిమాల ప్రారంభోత్సవానికి ఎప్పుడూ హాజరు కారు. కానీ ఈసారి ఆయన సమక్షంలోనే పూజా కార్యక్రమాలు జరిగాయి. అయినా కూడా సినిమా ఓపెనింగ్ ప్రోగ్రామ్ను చాలా సింపుల్ గా మీడియా కవరేజ్ లేకుండా కంప్లీట్ చేశారు రాజమౌళి. అసలు మీడియా కవరేజ్ కాదు కదా, లీక్స్ కూడా ఏమీ లేవు. మహేష్ పూజా కార్యక్రమానికి హాజరైన మీడియా కవరేజ్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దాని వెనుక జక్కన్న పెద్ద ప్లానే వేశారన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు రాజమౌళి. కనీసం ఎవరెవరు వచ్చారు, ఎప్పుడు సినిమా ఓపెనింగ్ కి రాని మహేష్ కూడా వచ్చాడనే ప్రచారం జరిగింది. అసలు వచ్చాడా లేదా అనేది కూడా ఎవరికీ తెలియదు. అయితే మూవీ ఓపెనింగ్ విజువల్స్ బయటికి రివీల్ చేయకపోవడంపై టాలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. SSMB 29 ఓపెనింగ్ ప్రోగ్రామ్ ను కూడా డాక్యుమెంటరీలా చేయాలని ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఇటీవల RRR సినిమా మేకింగ్ పై డాక్యుమెంటరీ వచ్చిన సంగతి తెలిసిందే. అలా మహేష్ సినిమా మేకింగ్, ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ పై డాక్యుమెంటరీ లేదా స్పెషల్ గా OTTకి చేస్తున్నారట. సినిమాపై ఉన్న క్రేజీని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారట రాజమౌళి. ఈ విషయం తెలిసి రాజమౌళి కమర్షియల్ ఆలోచనలకు షాక్ అవుతున్నారు. అసలు సినిమా ఓపెనింగ్ నుంచి ఒక ఫోటో అయినా రిలీజ్ చేయమని మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. రాజమౌళి మాత్రం సినిమా కంటెంట్ కాదు కదా, సినిమా ఈవెంట్స్ కూడా లీక్ అవ్వొద్దని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ వేదికపై మెరిసిన తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మొదటి మూవీ ఇదే. మహేష్ కు ఇది 29వ మూవీ. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా అటవీ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ రాబోతోంది. 2 భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్ నుంచే కమర్షియల్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి ఇక రిలీజ్ నాటికి ఎంత బిజినెస్ చేస్తాడోనన్న చర్చ జరుగుతోంది.